సో హాయ్ గైస్. 'ఓజీ' 'ఓజాస్ గంభీర' మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. సో దానికన్నా ముందు వీడియోనైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సినిమా అయితే నాకైతే నచ్చలేదని చెప్పొచ్చు. ఎందుకు నచ్చలేదంటే మూవీ యొక్క బేసిక్ స్టోరీ నేను చెప్తా. అదే మన 'ప్రకాష్ రాజ్' దాదా తనకొచ్చేసరికి ముంబైలో వచ్చేసరికి ఒక పోర్ట్ అయితే ఉంటుంది. ఆ పోర్ట్‌ని ఎప్పుడైనా సరే అడ్డంగా ఎవ్వరు తన దరిదాపుల్లో రాకుండా కాపాడేది మన 'ఓజాస్ గంభీర' అని చెప్పొచ్చు. కొన్ని సిట్యుయేషన్ వల్ల ఆ ముంబైని, ఆ పోర్ట్‌ని వదిలేసి మన 'ఓజాస్ గంభీర' వెళ్ళిపోతాడు. దాని తర్వాత తిరిగి మళ్ళీ బొంబాయికొస్తాడు. ఎందుకొచ్చాడు అనేది మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ అని చెప్పుకోవచ్చు. ఈ స్టోరీ లైన్ వింటే మీకు ఇలాంటి సినిమాలు ఇప్పటివరకు మేము చాలా చూసాం. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ కావచ్చు. అలానే 'కూలీ' మూవీ కూడా సిమిలారిటీగా అయితే ఉంటుంది స్టోరీ లైన్. సో ఈ స్టోరీ లైన్‌తో చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. సుజిత్ గారు ఏదో పెద్దనే ప్లాన్ చేసి ఉంటాడు అని అనుకున్నాం. బట్ ఇది చాలా అంటే చాలా సిమిలారిటీగా వేరే సినిమాలతో అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. అలానే కొన్ని సీన్స్ ఉంటాయి. యాక్షన్ సీన్స్ 'కేజీఎఫ్' లెవెల్‌లో తీద్దాం అనుకుండు మన సుజిత్ తన హీరోని. బట్ అదైతే డిసప్పాయింట్ అనిపించిందని చెప్పొచ్చు. నాకైతే అంతగా అయితే ఎక్కలేదని చెప్పొచ్చు. ఆ బ్లడ్ కావచ్చు, అలానే ఆ 'ఓజీ' చేసే విధ్వంసం గావచ్చు, నాకైతే నచ్చలేదు అని చెప్పుకో. అలానే మనకి పోలీస్ స్టేషన్‌లో ఆ సీన్స్ ఉంటది. ఆ సీన్స్ ఓకే. మరీ బీభత్సంగా లేకపోయినా ఓకే. ఓకే. అయితే అనిపిస్తది. ఫస్ట్ హాఫ్ అయితే బిలో యావరేజ్. ఇంక సెకండ్ హాఫ్ యావరేజ్ కన్నా ఇంకా దారుణంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడొచ్చేసరికి మన 'ఓజాస్ గంభీర' యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. యాక్టర్ బై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ 'ఖుషి' తర్వాత 'అత్తారింటికి దారేది' మూవీ తర్వాత 'గబ్బర్ సింగ్' ఇలాంటి పెర్ఫార్మన్స్ అయితే మంచిగానే డెలివరీ తీసిండు సుజిత్. సో, ఇప్పుడొచ్చేసరికి ఈ మూవీలో మైనస్, ప్లస్ అంటూ చూద్దాం. సో, మైనస్ వచ్చేసరికి మూవీకి బేసిక్ స్టోరీ లైన్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా చిన్న స్టోరీ. దాంతోనే మన సుజిత్ గారైతే లాగించిండని చెప్పుకోవచ్చు. అది ఇంక కొన్ని సీన్స్ యాక్షన్ సీన్స్ అయితే నాకైతే కనెక్ట్ అవ్వలేకపోయినాయని చెప్పుకోవచ్చు. ఇంక థర్డ్ వచ్చేసరికి కొన్ని సీన్స్ అయితే చాలా బోరింగ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫోర్త్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా లాగ్ అయితే అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే మైనస్. ఇంక ప్లస్ వచ్చేసరికి మన తమన్ తన బీజీఎం కావచ్చు అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా కొట్టిండు. అలానే మన సుజిత్ డైరెక్షన్ అయితే నచ్చలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారైతే చాలా అంటే చాలా మంచిగానే యాక్ట్ చేసిండు. అలానే కొన్ని సీన్స్ అయితే పేలిందని చెప్పుకోవచ్చు. అలా ఫస్ట్ హాఫ్ అయితే ఓకే. ఇక సెకండ్ హాఫ్ అయితే దారుణంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. కానీ బీజీఎం కావచ్చు, సాంగ్స్‌కి అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. యాక్షన్ సీన్ చూస్తున్నప్పుడు ఎస్పెషల్లీ పీకే ఫ్యాన్స్‌కి నచ్చే అవకాశం 100% ఉంది. కానీ యూత్ కావచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారుకి పడని వాళ్ళకైతే ఈ సినిమా నచ్చే అవకాశం అయితే 100% అయితే లేదని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో, 'ఓజీ' సినిమా అయితే చాలా భారీ ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చి నాకైతే కొంచెం డిసప్పాయింట్ అయితే అనిపించిందని చెప్పొచ్చు. సో, మరి సినిమా చూసినప్పుడు మీకెలా అనిపించింది? ఇది నా 'ఓజీ' మూవీ రివ్యూ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. 'ఓజీకి' నేనిస్తున్న 5కి 2 మాత్రమే. ఎందుకంటే బేసిక్ స్టోరీ లైన్ ఇలాంటి స్టోరీ లైన్ మనం చూసాం. కొన్ని సీన్స్ అయితే నాకు నచ్చలేదు. అందుకోసం 2 మాత్రమే ఇస్తున్నా. సో, ఇది హిట్ అయ్యే ఛాన్స్ 100% అయితే ఉంది. మరి మీరేమనుకుంటున్నారు 'ఓజీ' సినిమా గురించి కామెంట్ చేయండి. ఓకే.